దీనికంత ఆలోచనే ఉంటే పద్ధతి లేకుండా ఎందుకు ప్రవర్తిస్తుంది? చక్కగా ఇల్లు చక్కదిద్దుకునేది. ఏంటి మీరంతా ప్రియకి సపోర్టా? అందరూ ఏకమైనా సరే నేను ఇలాగే ఉంటాను. చూడండి అత్తయ్య, గ్రూపులుగా విడిపోయి సపోర్ట్ చేసుకోవడానికి ఇది పార్టీ కాదు. మీరు హద్దుల్లో ఉండమని చెప్పినంత మాత్రాన నేను ఆగుతాను అనుకోకండి. ప్రియ ఇక్కడ ఏదైనా అనుకుంటే సాధించే వరకు నిద్రపోదు. మిమ్మల్ని వాస్తవంలోకి తీసుకొచ్చి బాధ్యతలు తెలిసేలా చేస్తాను. ఎన్ని జన్మలెత్తినా అది నీ వల్ల కాదు. అమ్మ ప్రియా, ఎందుకొచ్చిందమ్మా నీకు? అది మొండిది, మారదు, ఎవరి మాట వినదు. వదిలేచ్చు కదా. ఎలా వదిలేస్తాను మావయ్య? నేను అమర్ గారి భార్యని మాత్రమే కాదు, ఈ ఇంటి కోడల్ని కూడా. కోడలి బాధ్యత అంటే ఇంటి పనులు చక్కదిద్దడం, కుటుంబ ప్రతిష్టని కాపాడటం మాత్రమే కాదు, తప్పుగా ఉన్న వాళ్ళని సరైన దారిలోకి తీసుకురావడం. కుటుంబం అంతటిని ఒక తాటిపైకి నడిపించడం కూడా. నేను ఖచ్చితంగా అలా చేసి తీరుతాను మావయ్య. నువ్వెంత మంచిదానివమ్మా. ప్రియా గురించి ఏమో అనుకున్నాను. అల్లరి మాత్రమే కాదు, బాధ్యత కూడా తెలుసు అన్నమాట. గుడ్. ఆ రాజెవరో 17 సార్లు ఓడిపోయినా కూడా పట్టు వదలకుండా పోరాడి 18వ గెలిచాడంట. రాధిక మీద జీవితాంతం యుద్ధం చేసినా మనం గెలిచేది లేదు, దాన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేది లేదు. ఎందుకే నీకు అసహనం? డిటెక్టివ్ అని పెట్టాం కదా, రేపో మాపో రాధిక ఎవరిని ప్రేమించిందో తెలిసిపోతుంది. నా చెల్లెలతో దాన్ని బయటికి పంపించేయచ్చు. నాన్న, ఒకసారి డిటెక్టివ్ కు కాల్ చేసి ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయో కనుక్కో. ఇటివ్వండి, నేను మాట్లాడతాను. సరే, మీరు వెళ్ళండి. హలో, ఇదిగో డిటెక్టివ్, మేం చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? ఎవరమ్మా నువ్వు? ఏమయ్యా, మేము పని అప్పగించినప్పుడు నెంబరు పేరు ఫీడ్ చేసుకోవా? నేను చలపతి గారి భార్యని. రాధిక అనే అమ్మాయి ఎవరిని ప్రేమించిందో తెలుసుకోమని చెప్పాం కదా. పని చేయటానికి పేరు ఫీడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను అదే పని మీద ఉన్నాను. త్వరలోనే పూర్తి వివరాలు చెప్తాను. ఆలస్యం చేయకు, చాలా అర్జెంట్. మీరు ముగ్గురు ఎప్పుడు చూసినా ఏదో అసహనంతో చిరాగ్గా ఉంటారెందుకు? మా చిరాకు అసహనం నువ్వేనే. మీరు
త్వరలోనే నీకు పెళ్ళవుతుందిలే. సిగ్గు కొంచెం దాచిపెట్టుకో. నాకు పెళ్లి చేసి పంపేదాకా ఆ రాధిక నిద్రపోయేలా లేదు. హ, మనల్ని ఆ డిటెక్టివే కాపాడాలి. బామ్మా, శ్రీవారు ఇంకా రాలేదేంటి? వస్తాళ్లేవే, కానీ నేను చెప్పింది మాత్రం నువ్వు గట్టిగా జ్ఞాపకం పెట్టుకో. గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి గుడి ముందు దీపం పెట్టు. అంతా శుభమే జరుగుతుంది. సరే బామ్మా. కానీ మీ మనవడు తీసుకెళ్తాడంటావా? ఎందుకు తీసుకెళ్దే? తీసుకెళ్ళకపోతే నువ్వు ఊరుకుంటావా? ఆ, ఇవాళ చాలా మంచి రోజు. ముక్కుకు తాడేసేనా లాక్కెళ్ళు. ఆ, ఆ, అదిగో వస్తున్నాడు వస్తున్నాడు. శ్రీవారు, ఏంటి? నా చీర మీ షర్ట్ సేమ్ ప్లీజ్. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడు వచ్చేస్తాను. ఇదిగోండి. రూపాయి ఏంటి? మన పెళ్లికి ముందు ఇలాగే మనం సేమ్ పించి వేసుకుంటే మీరు రూపాయి ఇచ్చారు, ఇప్పుడు నేను ఇస్తున్నాను. చెల్లికి చెల్లు. తీసుకోండి. ఏంటిది చిన్నపిల్లలాగా? ఆగండి శ్రీవారు, అలా వెళ్ళిపోతారేంటి? బొమ్ము. ఒరే మనవడా, ఆగరా. ప్రియని గుడికి తీసుకెళ్ళరా. నాకు కుదరదు. నేను పని మీద బయటికి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి. బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగొద్దని చెప్పానా? ఆహా, అదంతా కాదు, నన్ను గుడికి తీసుకువెళ్లాల్సిందే. వీలు కాదని చెప్తున్నానా? ఈ రోజు చాలా మంచి రోజంట. గుడికి వెళ్తే భర్తకి మంచి జరుగుతుందని చెప్పారు. ఎవరు చెప్పిన ఆ సన్నాసి? సన్నాసి కాదు, సన్నాసి రాలు మీ అమ్మమ్మ. అమ్మమ్మ, నీకు వేరే పనే లేదా? ఇలాంటివన్నీ చెప్తావేంటి? అమ్మ బొమ్మ. శ్రీవారు, మీకు బామ్మంటే ఇష్టమేనా? నాకు ఇంట్లో అందరికంటే ఇష్టం మా అమ్మమ్మనే. మా నాయనే మా నాయనే. అయితే నన్ను తీసుకెళ్లకుండా మీరు కాలు బయట పెడితే బామ్మ మీ తొట్టు. ఒరే మనవడా, నాకింకా కొన్నాళ్ళు బ్రతకాలని ఉందిరా. నీ పిల్లల్ని కూడా చూడాలని ఆశగా ఉంది. నా మాట విని దీన్ని గుడికి తీసుకెళ్ళు. పెద్దదాన్ని అడుగుతున్నాను. బాబు కాదనుకున్నా. సరే, వచ్చి తగలడు. నువ్వు వెళ్ళి బయట వెయిట్ చేస్తున్నా. ఇది అక్కడ పెట్టి కార్కి తీసుకొస్తాను. ఈయనేంటి ఇప్పుడే వస్తానని వెళ్ళి ఇంకా రాలేదేంటి? ఆయన కార్ కేసు నా దగ్గరుంటే మళ్ళీ ఆయన పైకెందుకు వెళ్ళినట్టు? ఏంటో. బంగారం లాంటి ఉంగరం మురికి కాల్వలో పడిపోయిందే. బంగారం లాంటి ఉంగరం ఏంటి నీ మొహం? బంగారు ఉంగరమే. ఉంగరం వదులుకోలేను, అలా అని చేయి పెట్టి తీయలేను.
ఎలా ఆ, ఏయ్ కార్కి నీ దగ్గర ఉందా? ఆ, ఉంది. మరి నేను లోపలికి వెళ్తున్నప్పుడు చెప్పొచ్చు కదా, నేను పైనంతా వెతికేసి వస్తున్నాను. నేను చెప్పబోతుంటే మీరెక్కడ విన్నారు? ఆ, వెళ్ళిపోయారు. సరే గాని నీ బుర్ర ఏమైనా దాంట్లో పడిపోయిందా? అలా చూస్తున్నావు. ఆ, ఎందుకు చూస్తున్నానో తెలిస్తే మీ బుర్ర తిరిగిపోతుంది. ఏ అంటే? ఆ, ఆ, అదే శ్రీవారు, కార్కి మురికి కాలువలో పడిపోయింది. హా? అదే చూస్తున్నాను. కార్కి దాంట్లో పడిపోయిందా? ఏయ్ ఎలా పడింది? స్టైల్ గా తిప్పుకుంటూ వస్తుంటే స్లిప్ అయి పడిపోయింది. అన్నీ తింగర పనులే. సర్లే, గదిలో ఇంకో కీ ఉంది, వెళ్ళి తీసుకురా. ఆ, కష్టం. ఏ నడవలేవా? వెతకలేను. యాక్చువల్ గా కార్ కి భద్రంగా ఉండాలని ర్యాక్ లో పెట్టి తాళం వేశాను. ఆ కీ ఎక్కడ పెట్టి మర్చిపోయాను. హే ఎలాగే ఎలాగే నీతో ఏగేది? ఇప్పుడు ఎలా మరి? కాలువలో పడ్డకి బయటికి తీయడమే. అయితే తీ. నేనా? నా వల్ల కాదు. మరెవరు తీస్తారు? మీరే. నేనా? నేను తీయాలా? చెక్, నేను తీయను. తప్పదు కదా శ్రీవారు. ఆ డ్రైనేజ్లో అయితే నేను చేపెట్టను. శ్రీవారు ప్లీజ్ 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 అండి, ప్లీజ్. కర్మరా బాబు, ప్లీజ్ అండి. రా తగలడు. బా దొరికిందా? లేదు. దొరికిందా? సైలెంట్ గా ఉండు, వెతుకుతున్నాను కదా. ఓకే ఓకే, కూల్ కూల్. వెతకండి వెతకండి. అమ్మాయ దొరికింది. అయ్యో అయ్యో, ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం. మళ్ళీ ఏంటి? అదే చేత్తో అక్కడే బంగారం ఉంగరం ఉంటుంది, తీయండి. ఉంగరం? అవును, దీంట్లో ఉంగరం పడిందని నీకెలా తెలుసు? అది టైం పాస్ కోసం నా వేలుకున్న ఉంగరం తీసి ఆడుతూ ఉంటే జారి కాలువలో పడిపోయింది. దీన్ని బయటికి తీద్దామని కార్కి కావాలని దానిలో వేశాను. నీకు అసలు బుద్ధి ఉందా? అసలు జ్ఞానం ఉందా? అరే ఒక్క పని కూడా సరిగా చేయలేవా? జరిగిందేదో జరిగిపోయిందండి, తీసి. అయ్యో చూడండి, మీ చెయ్యి ఎంత మురికిగా అయిపోయిందో. అయ్యో ఇప్పుడే వాటర్ తీసుకొస్తాను, కడుక్కోండి. గుడికి వెళ్ళాలి, ఆలస్యం అయిపోతుంది. దేవుడా.
తీసుకో. థ్యాంక్ యూ. పద. అమ్మా రాధిక, ఆ, ఏమ్మా బాగున్నావా? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నావమ్మా. రండి కూర్చోండి. రండి. మీ అత్తయ్య గారిని పిలుస్తావమ్మా? ఇప్పుడే పిలుస్తాను. కూర్చోండి. మల్లేశ్వరి, అక్క. కొంచెం అత్తయ్య గారిని పిలు. అలాగే అక్క. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అలాగేనమ్మా. నమస్కారం శకుంతల గారు. నమస్కారం కౌసల్య. నా మనవడి బారసాలుంది, అందరూ తప్పకుండా రావాలి. కంగ్రాచులేషన్స్. అందుకే నా కౌసల్య నీ ముఖంలో ఆ వెలుగు. కూర్చోండి. అంతే కదా శకుంతల గారు, ఎవరికైనా మనవడు మనవరాలు పుడితే ఆ ఆనందం వెలకట్టలేంది కదా. నిజమే. కాఫీ తీసుకోండి. ఏమ్మా, శుభవార్త ఎప్పుడు చెప్తావు? మీ అత్తయ్య గారికి వారసుని ఎప్పుడు ఇస్తావు? ఎంత సంపాదించినా ఇంట్లో చంటిబిడ్డ ఆడుకుంటూ ఉంటే మనసు తృప్తిగా ఉంటుంది. పెళ్ళై చాలా రోజులైందిగా, పిల్లలకి పిల్లల్ని కనాలన్న ఆలోచన లేదా ఏంటి? అయ్యో, ఆలోచన లేకుండా ఎందుకుంటుంది కౌసల్య? అలాంటిదేం లేదు. ఈ కాలం పిల్లలకి మనమే తెలిసేలా చెప్పాలి శకుంతల గారు. వాళ్ళు ఉద్యోగాలని, కెరియర్ అని కారణాలు చెప్పి పిల్లల్ని కనడం వాయిదా వేస్తుంటారు. దేని దారి దాందే, ఎప్పటి ముచ్చట అప్పుడే తీరాలి. నా కొడుకు కోడలు అలా అనుకునేవాళ్లు కాదు. నాకు పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి త్వరలోనే నాకో మనవణ్ణో మనవరాలనో చేతులు పెడతారు. అత్తయ్య గారు మేము పిల్లల్ని కనాలని ఎదురు చూస్తున్నారన్నమాట. త్వరలో వారసుడు కావాలనేది అమ్మ కోరికన్నమాట. సరే శకుంతల గారు, మేం బయలుదేరతాం. బారసాలకి తప్పకుండా అందరూ రావాలి. అలాగే. వస్తామండి. మంచిది. పద. భగవంతుడా, వీలైనంత త్వరగా నాకొక వారసుని ప్రసాదించు తండ్రి. నా ముచ్చట్లన్నీ తీరాలి. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం
లక్ష్మీం క్షీరసముద్రరాజధనియాం దేవదామేశ్వరీం దాసీభూత సమస్తదేవృతాం. పూజారి గారు, మా భార్యాభర్తల పేరు మీద అర్చన చేయండి. మీ ఇద్దరి పేర్లు చెప్పమ్మా. నా పేరు ప్రియా, మా శ్రీవారు. శ్రీవారు కాదమ్మా, ఆయన పేరు కూడా చెప్పాలి. పోండి పూజారి గారు, మీరు మరీను. ఆయన పేరు నా నోటితో నేనెలా చెప్పగలను? అమ్మా, ఇది గుడి, నీ భర్త పేరు చెప్పడంలో తప్పు లేదు.